వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి 33వ వచనం నుంచి మొదటిగా 38వ వచనం వరకు చదువుకుందాం. మొదటి మాట కోసం 33వ వచనం నుంచి 38వ వచనం వరకు నేను చదువుతాను. మీరు అందరూ మీ బైబిల్లో చాలా జాగ్రత్తగా చూడండి. వారు కపాలబడమైన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకోమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. మనము ఈరోజు సిలువలో యేసుక్రీస్తు మాట్లాడినటువంటి 7 మాటలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే నేను ముందుగా 7 మాటలకు సంబంధించినటువంటి సారాంశం, ఒకవేళ మనం ఏదైనా ఒక బైబిల్ స్టడీ తీసుకోవాల్సి వస్తే ఈ 7 మాటలు మనం ఒకదాని తర్వాత ఒకటి ధ్యానం చేసి అలా 7 మాటలను పూర్తిగా మాట్లాడిన తర్వాత ఆ 7 మాటలకు తాత్పర్యం, లేకపోతే ఆ 7 మాటలకు ఒక సారాంశం, ఒక టాపిక్ ఇవ్వాలంటే మనం ఏమనివ్వచ్చు అంటే, నాకైతే అర్థమైనటువంటి విషయం, నా చదువును బట్టి, నాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు సిలువలో మాట్లాడినటువంటి 7 మాటల్లో కూడా నాకు స్పష్టంగా కనిపించేది యేసుక్రీస్తు ధారాళమైన ప్రేమ. రైట్? యేసుక్రీస్తు ధారాళమైన ప్రేమ. దాన్ని నేను మీకు నిరూపిస్తాను కూడాను. మొదటిగా యేసుక్రీస్తు సిలువలో మాట్లాడుతూ, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్పేసి అన్నాడు. సో మొదటి మాటలో మనకు కనిపించేటువంటి విషయం ఏంటంటే క్షమాపణ. సో యేసుక్రీస్తు మనలందరినీ ప్రేమించి ఆయన క్షమించాడు. అవునా కాదా? ఏమండి, అవునంటారా కాదంటారా? ఆయన క్షమించాడు. రెండవ మాట మనం చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని దొంగతో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఒక దొంగని రక్షించి పరలోక రాజ్యంలో నీవు నాతో పాటు ఉంటావని చూపించాడు. సో దాంట్లో మనకేం కనిపిస్తుంది? ధారాళమైన యేసుక్రీస్తు ప్రేమే. ఏమండి? తర్వాత 3వ మాట మనం చూసినట్లయితే, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిశువును చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పి తన బాధ్యతను ఒక కుమారుడిగా తన యొక్క తల్లి పట్ల ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన తన కుటుంబ బాధ్యతను నెరవేరుస్తున్నాడు. సో తన తల్లి యోగక్షేమాల గురించినటువంటి ప్రేమను చూపిస్తున్నాడు. సో ఈ మాటలో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ధారాళమైన ప్రేమే. తర్వాత మాట 4వ మాట మనం చూసినట్లయితే, ఏలి ఏలి లామా సబక్తని, ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయుడిస్తావని అర్థము. ఏమండి? ఆయన ఈ శారీరకపరమైనటువంటి శోభను అనుభవిస్తూ మానవుల నిమిత్తమై ఈ కష్టాన్ని ఓర్చుకుంటూ సహి భరిస్తూ ఆయన సిలువలో వేలాడుతూ ఆ శోభను ఎవరి కోసం భరిస్తున్నాడు? చెప్పండి, ఎవరి కోసం భరిస్తున్నాడు? మన కోసం. అంటే ఆ క్షోభను భరించేటువంటి వ్యక్తి దగ్గర మన మీద ఉన్నటువంటిది ఏంటిది? ప్రేమ. ఆయన మన ఎడల ప్రేమ చూపించాడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ శారీరకపరమైనటువంటి శోభను, ఆ శారీరకపరమైనటువంటి శ్రమను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. తర్వాత 5వ మాట మనం చూసినట్లయితే, ఆయన దప్పిక గొలుచున్నాడు అనే మాట ఉంది. ఏమండి? ఆ శారీరకపరమైనటువంటి శ్రమ, శారీరకపరమైనటువంటి కష్టాన్ని, ఏమండి, ఆయన సిలువలో మిట్ట మధ్యాహ్నం ఎండలో వేలాడుతూ ఆ యొక్క శ్రమను, ఆ యొక్క కష్టాన్ని భరించేది ఎవరి కోసం అంటే మన కోసమే. ఇందులో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ధారాళమైన ప్రేమ. దాని తర్వాత 6వ మాట చూసినట్లయితే, సమాప్తమైనది. ఏమండి? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, పరిపూర్ణంగా ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ప్రతిదీ కూడా సక్రమంగా, పర్ఫెక్ట్ గా చేసి ఆయన సిలువలో తన ప్రాణాన్ని సమర్పించాడు. ఆయన యొక్క సిలువ కార్యాన్ని సంపూర్తిగా, పరిపూర్ణంగా సమాప్తం చేశాడు. సో ఆ సిలువ కార్యాన్ని మధ్యలో విడిచిపెట్టలేదు.
ఏమండి, ఆయన పరిపూర్ణం చేశాడు. ఆ మాటలో కూడా మనకు కనిపించేది ఏంటంటే ఆయన తీసుకున్నటువంటి టాస్క్ ఆయన ఫినిష్ చేశాడు. సో దాంట్లో మనకు కనిపించేది యేసుక్రీస్తు ధారాళమైన ప్రేమ. లాస్ట్ మాట, 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. తన తండ్రికి తన ఆత్మను అప్పగించు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించి ఆయన మరణం మీద, సిలువ మరణం మీద ఆయన కష్టాన్ని, శ్రమను, బాధను నుంచి ఆయన తన తండ్రికి తన ఆత్మను అప్పగించేసి తన పనిని పూర్తి చేసుకున్నాడు. సో ఆయన ప్రేమించడం మనల్ని పరిపూర్ణంగా ప్రేమించాడు. ఆయన మనల్ని సిలువలో పరిపూర్ణంగా ప్రేమించాడు. సో ఈ 7 మాటలు మనకు కామన్ గా కనిపించేటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ధారాళమైన ప్రేమ. అయితే ఈ రోజు నేను మీతో మొదటి 2 మాటలు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నాకున్నటువంటి సమయాన్ని బట్టి నేను మొదటి 2 మాటలు పంచుకుంటాను. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి ఇక్కడ మొదటి మాట మనకు కనిపిస్తుంది, తండ్రి మీరేం చేస్తున్నారు వీరిని క్షమించుడు అని అన్నాడు. సో యేసు ప్రాముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనం పై వచనాలను చూసినట్లు చూస్తే అట్లా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఆయన తనని ఎవరైతే వ్యతిరేకించి, తనని ఎవరైతే బాధపరుస్తున్నారో, ఎవరైతే శారీరకంగా తనని అవమానపరిచి, దాన్ని అవహేళన చేసి శ్రమపరుస్తున్నారో వారి పట్ల యేసుక్రీస్తు ప్రేమ చూపించి వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. రైట్. సో మనకి మొదటి మాటలో మనకు కనిపించేటువంటి 2 విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రేమ కనిపిస్తా ఉంది, ఆయన ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడో కనిపిస్తా ఉంది. రెండవ సంగతి ఏంటంటే ఆయన క్షమాగుణం కనిపిస్తా ఉంది. క్షమాగుణం ఆయన ప్రేమించేటువంటి విషయంలో, ఆయన క్షమించేటువంటి విషయంలో ఆయన ధారాళంగా కార్యాన్ని చేశాడు. సైనికులను ఆయన క్షమించి ఆ దుష్ట కార్యాలు చేసి ఆ లోక రక్షకుని, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఆయన సిలువేస్తున్నారు, లోకరక్షకుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయినటువంటి ఆయన క్షమిస్తున్నాడు. దేవుడుగా తన యొక్క గుణాన్ని ఆయన అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఇంకొక మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు కేవలం మాటలు చెప్పాను మాత్రమే కాదు, తన జీవితంలో ఆయన పాటించే మనిషి కూడా. ఏమండి, యేసుక్రీస్తు కేవలం మాటలు చెప్పి ఆయన వదిలేసేయలేదు. ఉదాహరణ చూపించమంటారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. ప్రస్తుతం ఈయన జీవితంలో పొందుకుంటున్నటువంటి శ్రమ అన్నమాట. 5:44 చదవండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, వినండి జాగ్రత్తగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ఏం చేయాలంటండి? సో యేసుక్రీస్తు విశ్వాసులకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు మీ శత్రువుల్ని ప్రేమించండి. ఓకే, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం లూకా సువార్త 23వ అధ్యాయం తర్వాత మనం 34వ వచనంలో చదువుకున్నటువంటి వచనం ఏంటి? అక్కడ యేసుక్రీస్తు పొందుకున్నటువంటి విషయం ఏంటి? ఆయన శత్రువుల్ని ప్రేమించాడంటారా లేదంటారా? చెప్పండి. ప్రేమించాడా లేదా? ఆయన ప్రేమించాడు. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఆయన శత్రువుల కోసం ప్రార్థన చేయండి అని ఆయన ప్రసంగంలో ఆయన చెప్పాడు. ఇప్పుడు శత్రువుల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడా లేదా? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్పేసి అన్నాడు. ఏమండి, సో ఆయన కేవలం మాటలు చెప్పేటువంటి మనిషి మాత్రమే కాదు, కానీ ఆయన ఆ మాటలను పాటించేటువంటి మనిషి కూడాను. సో యేసుక్రీస్తు ఆయన చెప్పినటువంటి ప్రసంగాన్ని ఆయన వెంబడించాడు, పాటించాడు. తర్వాత ఈ విషయాన్ని మనం చూసినట్లయితే, ఈ మాటలు ఏదైతే యేసుక్రీస్తు సిలువలో పలికాడో ఈ మాటలను చాలామంది సంఘ చరిత్రలో ఉపయోగించారు. సంఘ చరిత్ర వరకు ఎందుకు, నిన్న మొన్నటి వరకు కూడా చాలా వ్యక్తులు ఉపయోగించారు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా స్టెఫెను ఈ మాట అతను చనిపోయే ముందు చెప్పాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనం 60వ వచనం మనం చదివినట్లయితే, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనం 60వ వచనం చదవండి. వినండి జాగ్రత్త. అతను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో ఆయన
చేశాడు. సో ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిలో కూడా కనిపించేటువంటి గుణం ఏంటంటే క్షమించడం. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా వీళ్ళు చేస్తున్నటువంటి పాపానికి వాళ్ళ మీద ఆ నేరాన్ని మోపొద్దు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మిషనరీ స్టోరీస్లో మనం చూసినట్లయితే గ్రహం స్టెయిన్స్ అని ఆయన ఒడిశాలో 1990 సంవత్సరంలో జనవరి నెలలో ఆయన చనిపోతున్నటువంటి సమయంలో చనిపోయిన తర్వాత గ్లాడీ స్టెయిన్స్ని కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు, ఇదిగో ఈ గ్రూపే మీ ఆయన్ని చంపారు, ఇప్పుడు మీరు ఏం చేయమంటే అది చేస్తామని చెప్పినప్పుడు ఆవిడేమందో తెలుసా, నా ప్రభువు పరలోకపు తండ్రి మమ్మల్ని క్షమించాడు, మేము కూడా వీళ్ళని క్షమిస్తున్నాము. ఏమండి? సో ఆ వ్యక్తిత్వం, ఆ గుణం అనేది తను చూపించింది. తర్వాత జిమ్ ఎలియట్ అనే ఆయన కెనబల్స్ మధ్యకి సేవ చేయడానికి వెళ్ళి, జిమ్ ఎలియట్ ఆయన కూడా తన యొక్క శరీరాన్ని, నరమాంస భక్షకులు శరీరాన్ని మొత్తం తినేసి మాయం చేసిన తర్వాత కొంతమంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఆవిడ దగ్గరకు వచ్చి, ఇదిగో ఈ పలానా మనిషి మీ ఆయన్ను తినేశాడు అని చెప్పేసి అన్నప్పుడు ఆవిడేముందో తెలుసా, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను నిన్ను క్షమించాను. ఆమె పేరు ఎలిజబెత్ ఎలియట్. సో ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు కలువరి సిలువలో ఆయన గొప్ప ప్రేమను మనకు చూపించాడు. ఏ విధంగా అంటే, ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, తనని వ్యతిరేకంగా అపహసించిన వారిని, తనని హేళన చేసిన వారిని ఆయన క్షమించాడు. ఏం చేశాడండి? ఆయన క్షమించాడు. సో యేసుక్రీస్తు ఆయన గొప్ప ప్రేమను అక్కడ చూపించాడు. అంత మాత్రమే కాదు, అన్నాడు కదా, వారు ఏం చేస్తున్నారో వారు తెలియదు కనుక వారిని క్షమించండి. ఏమండి? వాళ్ళ యొక్క ఆత్మీయ గుడ్డితనాన్ని యేసుక్రీస్తు గ్రహించాడు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని ఆయన అర్థం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఆ అవమానాలన్నింటికీ మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆయన తన గురించి చేయబడినటువంటి ప్రతి ప్రవచనాన్ని నెరవేర్పులోకి తీసుకురావాలని. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనంలో ఆయన గురించి ఒక ప్రవచనం చేయబడింది. ఆ ప్రవచనాన్ని చదవండి. అతిక్రమములు చేయువాడిలో తను ఎంచబడివాడు ఆయను, అనేకముల పాపములను భరించెను. వినండి, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు. తనకి ఎవరైతే తిరుగుబాటు చేసి ఆయన్ని హింసిస్తున్నారో, దూషిస్తున్నారో వారి గురించి తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. సో ప్రియమైన దేవుని సంగమా, ఈ మొదటి మాట నుంచి నేను మీకు తెలియజేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన్ని ఎంత దారుణంగా హింసించి, ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించి, బట్టలు లేకుండా ఆయన్ని సిలువలో వేలాడదీసి, ఆయన మన పాపాలన్నింటినీ సిలువలో భరించి ధనవంతుడుగా ఉన్నటువంటి ఆయన మన కోసం దరిద్రుడిగా మారాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట రాస్తుంది, ఆయన మన పాపముల నిమిత్తమై, ధనవంతుడైనటువంటి ఆయన, గొప్పవాడైనటువంటి ఆయన మన పాపాలను భరించిన నిమిత్తమై ఆయన దరిద్రుడిగా మారాడు. ఏమండి? సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వలోకాన్ని రక్షించగలనటువంటి సమర్థుడు ఆయన మన యొక్క పాపముల నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని కలువరి సిలువలో అప్పచెప్పాడు. ఆయన దరిద్రుడాయను. ఏమన్నా? ఆయన దరిద్ర. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఆయన మన కోసము పాపముగా చేయబడెను. ఏమండి? ఆయన మనందరి పాపాల నిమిత్తమై ఆయన ఈ లోకంలో మానవ శరీరాన్ని ధరించి ఆయన మన కోసం కలువరి సిలువలో ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం చిందించాడు. ఏమండి? ఆయన చిందించాడు. ఆయన ప్రేమను మనకు చూపించాడు. ఆయన గొప్ప ప్రేమ లక్షణాన్ని మనకు చూపించాడు. సో మొదటి మాటలోంచి మనం ఏం నేర్చుకుంటామంటే, ప్రియమైన దేవుని సంగమా, మీరు విశ్వాసులైతే మీరు ఇతరులను క్షమించే విషయంలో ఏ విధంగా ఉన్నారు? ఏమండి? నేను మీతోనే మాట్లాడుతున్నాను. విశ్వాసులైనటువంటి వారు మీరు ఇతరులను క్షమించే విషయంలో ఏ విధంగా ఉన్నారు? ఒకవేళ మీరు అవిశ్వాసులైతే, ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నీ పాపాలు ఒప్పుకుని, ప్రభువా నీవే నిజమైన దేవుడు అని ఆయన అంగీకరిస్తే ఆయన క్షమించి రక్షించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అది మొదటి మాట. సరే, ఇప్పుడు రెండవ మాట చూసుకుందాం. రెండవ మాట అదే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం. మన అర్థం కోసం, మన అర్థం చేసుకోవడం నిమిత్తమై 39వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చదువుకుందాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా,
నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే ఆ రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధికి ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఆయన చేసిన వాటిని తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. సో ఇప్పుడు రెండవ మాటలో మనం నేర్చుకునే విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్షణ స్వభావం ఏమంటే హిస్ సాల్వేషన్. ఆయన ఎలా రక్షిస్తాడు అంటే ఆయన రక్షించేటువంటి విధానం, ఆయన రక్షించేటువంటి పద్ధతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఒక బైబిల్లో ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన, ఏమంటే ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు ఎక్కడ కూడా జరగలేదు. అటు పాత నిబంధనలోనే కానీ ఇటు నూతన నిబంధన గ్రంథంలోనే కానీ ఎప్పుడు ఈ పరిస్థితి చోటు చేసుకోలేదన్నమాట. మొట్టమొదటిసారి ఈ పరిస్థితి జరిగింది. ఏమంటే యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నటువంటి సమయంలో ఆయన పక్కనున్నటువంటి దొంగ యేసుతో ఒక ప్రశ్న అడిగాడు. ఏమనంటే, ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏమండి దొంగ యేసుక్రీస్తు రక్షకుడని గ్రహించి ఆయన రక్షకుడని తెలుసుకుని ఆయన రైట్ టైంలో రైట్ పర్సన్ని రైట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమండి మరలా చెప్తున్నాను వినండి, ఆయన రైట్ టైంలో రైట్ క్వశ్చన్ని రైట్ పర్సన్ అడుగుతున్నాడు. ఏమని? ఇప్పుడు దొంగ పరిస్థితి ఏంటి? కొద్దిసేపట్లో చనిపోబోతున్నాడు. హీస్ గోయింగ్ టు డై సూన్. కొన్ని క్షణాల్లోనే ఆయన యేసుక్రీస్తుతో పాటు మరణించబోతున్నాడు. ఆ సంగతి తనకు అర్థమైంది. తర్వాత రెండోది ఏంటంటే ఆయనకు అర్థమైనటువంటి మరొక విషయం ఏంటంటే ఈ మధ్యలో వేలాడుతున్న వ్యక్తి నన్ను రక్షించగలడు, ఆయన రక్షకుడు అన్న సంగతి కూడా అర్థమైంది. అందుకని అన్నాడు ఏమనంటే, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏమండి అయితే ఆ దొంగ అడిగినటువంటి ప్రశ్నకి యేసుక్రీస్తు డైరెక్ట్గా ఒక సమాధానం చెప్పాడు. ఇప్పుడు మనం ఒకసారి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్ చూసినట్లయితే దొంగ అడిగింది ఏంటి? వాక్యాన్ని చదవండి. దొంగ అడిగింది ఏంటి? నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఓకే, ఇది దొంగ అడిగినటువంటి ప్రశ్న. ఇప్పుడు యేసుక్రీస్తు దానికి చెప్పినటువంటి సమాధానం ఏంటి? నేడు నీవు నాతో కూడా. ఇప్పుడు దొంగ అడిగింది ఏంటి? యేసుక్రీస్తు చేసింది ఏంటి? చూడండి అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు యొక్క గొప్ప గుణలక్షణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆయన రక్షించే విధంలో. ఏమంటే ఒక దొంగకి ఎవరు విలువిస్తారండి? ఇప్పుడు ఎవరైనా ఒక దొంగ వచ్చి మన మధ్యలో కూర్చున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? మన ఫోన్లు, మన బంగారం, మన డబ్బులు అన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటాం, అవునా కాదా? దొంగకి ఎవరు విలువ ఇవ్వరు. ఏమండి దొంగకి ఎవరు గౌరవం ఇవ్వరు. అటువంటి దొంగకి ఆ ఒక నేరస్తుడిగా ఉండి ఒక పాపం చేసినటువంటి మనిషి ఎటువంటి యోగ్యత, ఎటువంటి అర్హత లేనటువంటి ఆయన్ని యేసుక్రీస్తు అన్నాడు కదా, ఏమనంటే, నేడు నీవు నాతో కూడా. ఈ మూమెంట్ అయిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత డైరెక్ట్గా నాతో పాటు పరలోక రాజ్యానికి వస్తావు. వినండి జాగ్రత్తగా, ఆయన మనకులాగా సంఘానికి రాలేదు. ఏమండి ఆయన మనకులాగా సంఘంలో సభ్యుడు కాదు. ఏమండి ఆయనకి బాప్టిజం లేదు, ఆయనకి బాప్టిజం క్లాస్ లేదు, ఆయనకి సంఘ సభ్యత్వం లేదు, ఆయనకి సంఘం లేదు, ఆయనకి పరిచర్య లేదు, ఆయన పాటలు పాడలేదు, ఆయన మంచి పనులు చేయలేదు, ఏమీ చేయలేదు. కేవలం యేసుక్రీస్తు ఆయన్ని రక్షించాడు. రైట్? ఎటువంటి మంచి పనులు, ఎటువంటి గొప్ప కార్యాలు ఆయన రక్షించలేదు. కేవలం యేసుక్రీస్తు ఆయన కృప మాత్రమే ఆయన రక్షించింది, ఆయన ప్రేమ మాత్రమే అతన్ని రక్షించింది సిలువలో. ప్రేమైన దేవుని సంగమా, ఆ దొంగ అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఊహించినటువంటి సమాధానం ఆయన పొందుకున్నాడు. ఏమండి అడిగినటువంటి ప్రశ్న కేవలం నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు, కానీ యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు నాతో కూడా ఉంటావు. అంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తు చూపించాడు. ఏమండి ఆ కష్టంలో ఇప్పుడు ఒకసారి యేసుక్రీస్తు పరిస్థితిని మనం అర్థం చేసుకుందాం. ఆయన ఎక్కడున్నారు? సిలువలో ఉన్నారు. ఆయన ఒంటి మీద ఎన్ని దెబ్బలు ఉన్నాయి? ఒకటి తక్కువ 40 దెబ్బలు ఉన్నాయి, 39 దెబ్బలు ఉన్నాయి. రైట్? నెత్తికి ఏం పెట్టుంది? ఏమంటే ఆయన ఒంటి మీద ఎటువంటి బట్టలు లేవు. ఆయన 2 చేతుల్లోనూ 2 మేకులు కొట్టుంది. ఆయన 2 కాళ్ళకి కలిపి ఒక మేకు కొట్టుంది. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆయన వేలాడుతూ ఉన్నాడు, రక్తాన్ని ఒక పక్కన కారుస్తూ ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఇటుపక్క దొంగ అడిగేటువంటి ప్రశ్నకు దేవుడైనటువంటి ఈయన ఎంత చక్కగా సమాధానం చెప్పాడండి. మనకేదైనా కాలికి దెబ్బ తగిలి మనం పక్కన కూర్చుని అయ్యో మొర్రో అని ఏడుస్తుంటే పక్కన వాళ్ళు వచ్చి ఎవరన్నా ఏదైనా అడిగినప్పుడు మనం ఏమంటాం? మనం విసుక్కుంటాం, చిరాకు పడతాం. కానీ యేసుక్రీస్తు అట్లా కాదు, అక్కడ కూడా ఆయన ప్రేమనే చూపించాడు.
అంత క్షోభను అనుభవిస్తూ, అంత శ్రమను అనుభవిస్తూ ఆయన తన ధారాళమైనటువంటి ప్రేమను కలువరి శిలువలో ఆయన చూపించాడు. ఎటువంటి విలువ, అర్హత, యోగ్యత లేనటువంటి ఆ దొంగను నీవు నేడు నాతో పాటు ఆ పరలోక రాజ్యంలో ఉంటావని చెప్పేసి ఆ వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంత గొప్పగా యేసుక్రీస్తు దొంగను ప్రేమించాడు. రైట్. ఇటువంటి కార్యం ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండలేదండి. అదేవిధంగా ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. మన మంచి పనులను బట్టి కాదు, మన గొప్ప కార్యాలను బట్టి కాదు. ప్రియమైన దేవుని సంగమా, మరలా నేను ఈ ప్రశ్న వేస్తున్నాను. ఒకవేళ మీరు విశ్వాసులైతే యేసుక్రీస్తు నిన్ను రక్షించాడు. నీ గొప్పతనం ఏమీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ మెరిట్ ఇన్ యూ. ఏ మంచి నీలో లేదు. ఒకవేళ అవిశ్వాసం అయితే ప్రియమైన దేవుని సహోదరుడా, సహోదరి, మీ వయసు ఎంత అయినా కానివ్వండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వచ్చినా పర్వాలేదు, ఒకవేళ మీరు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే ఇదే సరైనటువంటి సమయం. యేసుక్రీస్తు దొంగను ఏ విధంగా అయితే క్షమించి తన రాజ్యంలోకి అంగీకరించాడో, అదేవిధంగా ఇప్పుడు నువ్వు ఒకవేళ పాపక్షమాపణ అడిగితే దేవుడు నిన్ను కూడా అదేవిధంగా రక్షించి తన రాజ్యంలో ఉంచుకోబోతున్నాడు. సమయాన్ని వ్యర్థం చేయొద్దు, సమయాన్ని వృధా చేయొద్దు. యేసుక్రీస్తును దేవుడుగా అంగీకరించండి. రైట్. సో మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ధారాళమైనటువంటి ప్రేమను చూపించాడు. ఆయన మనల్ని క్షమించాడు. మొదటి మాట, ఆయన మనల్ని రక్షించాడు. మరలా నాతో పాటు చెప్పండి, ఆయన మనల్ని క్షమించాడు, ఆయన మనల్ని రక్షించాడు. కేవలం యేసుక్రీస్తు శిలువ కార్యం మాత్రమే, మన గొప్పతనం ఏమీ కూడాను లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన గొప్ప ప్రేమ, ఆయన గొప్ప త్యాగం, ఆయన గొప్ప కరుణ. కీర్తనకారుడు ఒక పాట బాగా రాశాడు. పాలుకారు దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడిన ఈ నడివీధిలో నిలిపాయి, నోరు తెరవలేదు, ఆయన ప్రేమను చూపించాడు. బదులు పలకలేదాయి, ఆయన ప్రేమను చూశాము. వెనుక నుండి తన్నింది ఒకరు, ముందు నుంచి నవ్వింది ఒకరు, గేలి చేశారు, పరిహాసం ఆడారు, నోరు తెరవలేదు ఆ ప్రేమ, బదులు పలకలేదు ఆ ప్రేమ. ఆయన గొప్ప ప్రేమను చూపించాడు. ప్రేమైన దేవుని సహోదరి, ఒకవేళ ఈ సంఘంలో నామకార్థపు భక్తుడిగా లేకపోతే నామకార్థపు క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నట్లయితే యేసుక్రీస్తు క్షమించి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని నువ్వు ఆయనకు సమర్పించి నీ పాపాలు ఒప్పుకున్నాయి, ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఖచ్చితంగా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ హృదయాలను, మీ జీవితాలను యేసుక్రీస్తుకు అప్పచెప్పండి. ఒకవేళ మీరు రక్షించబడిన వారైతే యేసుక్రీస్తు గొప్పతనం, యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకుని ఆయన్ని మరింతగా స్తుతిస్తూ, మరింతగా ఆరాధిస్తూ ఆయన్ని పొగుడుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ అపారమైన ప్రేమ చేత, నీ ధారాళమైనటువంటి కృప చేత మమ్మల్ని రక్షించుకున్నారు. మొదటిగా మమ్మల్ని క్షమించారు తండ్రి. మేము చేసినటువంటి అసహ్యపు పనులను, మా యొక్క దారిద్రపు జీవితాన్ని, మా యొక్క పెంటకుప్పల మీద బతుకుతున్నటువంటి బ్రతుకులను, మా మోసపూరితమైన వేషధారణ అటువంటి జీవితాన్ని మేము జీవించాం తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని క్షమించారు. క్షమించడం మాత్రమే కాదు కానీ మమ్మల్ని రక్షించి ఆ దొంగని ఏ విధంగా అయితే నీ రాజ్యంలో చేర్చుకున్నారో అదేవిధంగా మీరు మమ్మల్ని కూడా చేర్చుకున్నారని విశ్వసిస్తున్నాం. ఈ సంఘంలో ఎవరైతే నామకార్థంగా బ్రతుకుతున్నారో అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వాక్యం చేత వారితో మాట్లాడి దర్శించి వారిని రక్షణ మార్మనసులకు నడిపించమంటూ ప్రభు ఆ వాక్యాన్ని మీ చేతులకు అప్పచెప్తూ నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, మా జీవితాలను నీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.